దుర్గాప్రసాద్, ఈ రిపోర్ట్ చూడు. ఇక్కడ ఎంప్లాయ్ డీటెయిల్స్ ఉన్నాయిగా? ఉన్నాయి. ఇందులో ఎంప్లాయ్ నేమ్ బట్టికి సపరేట్ గా రావాలి. ఫ్లాష్ ఫిల్ బెదరు రాజేష్ అని టైప్ చేశాను, కిందకి వచ్చి కంట్రోల్ ఈ, అదిగో నేమ్స్ బట్టికి సపరేట్ అయినాయి. ప్రోడక్ట్ నేమ్స్ రావాలంటే సేమ్ ఆప్షన్ బెదరు, సపరేట్ కాలంలో శాంసంగ్. దుర్గాప్రసాద్, అదే కాలంలో రావాలి. మరి ఈ డేటా ఉండకూడదు. శాంసంగ్ కంట్రోల్ ఈ, అదే కాలంలో ప్లేస్ రావాలి. ఏంది బెదరు, తమాషాగా ఉందా? ఏదో ఒకటి అడుగు బెదరు, కానీ నాకు అన్ని కావాలి. అలా అయితే టైం పడుతుంది. 5 minutes later. ఇప్పుడు చూడు, నన్ను కాదు రిపోర్ట్ ని. ఇక్కడ ఎంప్లాయ్ డీటెయిల్స్ లో ఫస్ట్ వర్డ్ ఏంది? ఎంప్లాయ్ ఐడి. సెకండ్ వర్డ్ ఏంటి? ఎంప్లాయ్ నేము. థర్డ్ వర్డ్ ఏంటి? చెప్పు, నువ్వు చెప్పు. చెప్పు. ఇక్కడ చూస్ నెంబర్ లో నేను ఇక్కడ 1 ఇచ్చాను కాబట్టి ఫస్ట్ వర్డ్ ఎంప్లాయ్ నేమ్స్ వచ్చాయి. అదే 3 ఇచ్చాను, థర్డ్ వర్డ్ ప్రొడక్ట్స్ వచ్చాయి. 4 ఇచ్చాను, ఫోర్త్ వర్డ్ ప్లేసెస్ వచ్చాయి. ఎలా బెదరు? దీనికి మనం యూజ్ చేసే ఫార్ములా ఈక్వల్ టు ఇండెక్స్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడే టెస్ట్ స్ప్లిట్ అనే ఫార్ములా యూజ్ చేయి. ఓపెన్ బ్రేసెస్ అడ్రస్ డీటెయిల్స్ లో ఇక్కడ ఉన్న ఎంప్లాయ్ డీటెయిల్స్ లో ఫస్ట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకో, కామా వాడికి మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ డబుల్ కొటేషన్ మధ్యలో 1 క్యారెక్టర్ స్పేస్ ఇవ్వు. డబుల్ కొటేషన్ స్టార్ట్ చేయి, ఏం చేయి, మధ్యలో 1 క్యారెక్టర్ స్పేస్ ఇవ్వు. ఒకవేళ అడ్రస్ లిస్ట్ లో కామా ఉందనుకో, వాడికి మధ్యలో డబుల్ కొటేషన్ మధ్యలో కామా ఇవ్వు. డబుల్ కొటేషన్ ఎండ్ చేసిన తర్వాత టెస్ట్ స్ప్లిట్ ఫార్ములాని క్లోజ్ చేయి, కామా ఇక్కడ నెంబర్ ఇచ్చిన సెల్ ని రిఫరెన్స్ గా తీసుకో, దీన్ని ఫ్రీజ్ చేయి, షార్ట్ కట్ F4. ఇండెక్స్ ఫార్ములాని క్లోజ్ చేయి, ఎంటర్ కొట్టు. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయి. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఫోర్త్ వర్డ్ వచ్చింది. ఇక్కడ నేను 2 ఇచ్చాను, సెకండ్ వర్డ్ ఏదైతే ఉందో ఆ నేమ్స్ వచ్చేసాయి. అదే ఇప్పుడు నువ్వు 5 ఇచ్చావు అనుకో, ఫిఫ్త్ వర్డ్ ఏది లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఇలా మనం డేటాని ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆహా ఆహా ఆహా